అమెరికాకి ఇరాన్ భారీగా షాకుల మీద షాకులు ఇస్తుంది. అమెరికా కూడా ఊహించలేదేమో. ఇప్పటికే ఖతారు, దుబాయ్ ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటి ఎయిర్ బేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ సిబ్బందిని అయితే ఖాళీ చేయించేశారు, సిబ్బందికి సంబంధించిన కుటుంబాలనే వాళ్ళని. ఇక అటాక్ చేయడానికి అక్కడ ఈవెన్ యుద్ధ విమానాలు కూడా వేరే ప్రదేశాలకు తరలించారన్నారు. కానీ ఇప్పుడు ఆ బేసుల మీద ధ్వంసం జరుగుతుంది. బహ్రెయిన్లో ఉన్నటువంటి నేవీ బేస్ని ధ్వంసం చేసి పడేసింది ఇరాన్. పర్ఫెక్ట్గా తగిలింది. వాస్తవంగా అది గాల్లో దీపంలాగా వదిలేసాడు, అంటే దానికి జీపీఎస్ సిస్టమ్ లేదు. మరి అట్లాంటప్పుడు అప్రాక్సిమేట్గా అంచనా వేసి పడగొట్టేసేయడమే జరిగేది. కానీ రష్యా, ఇరాన్లు సహకరిస్తున్నట్టున్నాయి. అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాల కరెక్ట్ పాయింట్ని వీళ్ళకి గైడ్ చేస్తున్నట్టున్నాయి. ఏదైతే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చినట్టున్నారు. అందుకనే అక్కడ పేల్చి పడేశారు. ఒక నేవీ స్థావరం పేల్చేసింది ఇరాన్. అంతటితో వదిలిపెట్టలేదు. ఇరాక్లో ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి రాయబారాలు, ఇరాక్ని నడిపిస్తోంది ఇప్పుడు ఒక రకంగా అమెరికాని. ఆ ఇరాక్లో ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్ జనరల్ని పేల్చి అవతల పడేసింది. ఇది మరొక సంచలనం. ఇంకొక వైపున అమెరికాకి సంబంధించి సిరియాలో ఉన్నటువంటి బేసుల మీదన దాడులకి పాల్పడింది. అంటే ఒకేసారి ఇప్పుడు 9 దేశాల మీద దాడులు చేస్తుంది ఇరాన్. అది కూడా అస్సలు ఊహించినటువంటిది. అమెరికా ఇరాన్ ఇంత అగ్రెసివ్గా వెళ్తుందని ఊహించలేదు. ఇంకొక వైపున ఇరాన్ సైన్యం ఒక వార్నింగ్ ఇచ్చింది. మేము ఇప్పటిదాకా వాడుతున్నవన్నీ సంప్రదాయ పాతకాలపు ఆయుధాలు, దానికే మీకు ఇంత డ్యామేజ్ చేసాం. ఇక రాబోయే రోజుల్లో మేము కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. సరికొత్త ఆయుధాలు మేము తీయడం బిగిన్ చేసామంటే కనుక మీ ఎయిర్ బేసులు, మీ విమానాలు, మీ నౌకలు అన్నీ ధ్వంసం అవుతాయి. మీరు మమ్మల్ని తట్టుకోలేరు, యుద్ధం ఆపి వెనక్కి పోండి అని చెప్తున్నది ఇరాన్. అమెరికానేమో ఇరాన్కి సంబంధించినటువంటి అణుస్థావర ప్రాంతాల వరకు ధ్వంసం చేసి ఆగాలనుకుంటుంది. బట్ ఇరాన్ అమెరికాకి చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. యుద్ధంలో ఈ తరహా ఎదురుదాడి అమెరికా ఊహించిందా ఇంత డ్యామేజ్ అనేది సందేహాస్పదం.